నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. పాకిస్తాన్ క్రికెట్ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటున్న వేళ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారీ చర్చకు దారితీశాయి. ఐపీఎల్ కు పోటీగా ప్రారంభమైన ఈ లీగ్ మొదట్లో ప్రేక్షకులు లేకపోయినా మ్యాచ్లలో ఉత్కంఠ, స్థానిక ప్రతిభ, విదేశీ ఆటగాళ్ల భాగస్వామ్యంతో క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. అయితే ఈ క్రేజ్ ను మరింత పెంచే ప్రయత్నంలో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం విపరీతంగా విమర్శలకు గురవుతున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడాలంటే కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయని, ముఖ్యంగా హిందూ మతస్థులకు ఈ లీగ్ లో అవకాశం లేదని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ వచ్చినా కూడా మెడపట్టి బయటకు గెంటేస్తానని వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేని లీగ్ లో కోహ్లీ ఎందుకు ఆడతాడని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మతపరమైన పరిమితులు పెట్టడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఇక ఇంజమా మరో అడుగు ముందుకేసి ఈ టోర్నమెంట్ లో పాల్గొనాలంటే ముస్లిం మతంలోకి మారాలని చెప్పడం పెద్ద వివాదానికి దారితీసింది. అయితే క్రైస్తవ మతానికి చెందిన విదేశీ ఆటగాళ్లు మాత్రం ఆడవచ్చని చెప్పడం ఆయన వ్యాఖ్యలలో ఉన్న అస్పష్టతను బయటపెట్టింది. ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పిఎస్ఎల్ ఒప్పందం చేసుకుని తరువాత ఐపీఎల్ లో ఆడడానికి వెళ్లిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే శ్రీలంక ఆటగాడు దసూన్ షనక, జింబాబ్వే ఆటగాడు బ్లెస్సింగ్ ముజర్బానీలపై 2 ఏళ్ల నిషేధం విధించడం దీనికి ఉదాహరణగా నిలిచింది. ఈ పరిణామాలు చూస్తుంటే పిఎస్ఎల్ క్రమంగా కఠిన నిబంధనల వైపు వెళుతోందని తెలుస్తోంది. అయితే ఈ విధమైన నిర్ణయాలు, వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పాకిస్తాన్ లీగ్ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రీడలకు మతం, రాజకీయాలు దూరంగా ఉండాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఒకవైపు మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, మరోవైపు ఇలాంటి వివాదాలు పిఎస్ఎల్ ను నెగిటివ్ ప్రచారంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో విదేశీ ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొనే విషయంలో సందేహాలు వ్యక్తం చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే మైదానంలో ఆట ఒకవైపు, బయట జరుగుతున్న వివాదాలు మరోవైపు పిఎస్ఎల్ ను హాట్ టాపిక్ గా మార్చేశాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.